నా మనసు నా ఆత్మలో నాకు శాంతి లేదు, సమాధానం లేదనుకుంటున్నామేమో. ప్రియమైన సోదరులారా, యోధికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సెలవిస్తున్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన సోదరులారా, నువ్వు ఎటువంటి ప్రయాసంతో ఉన్నావు, ఎటువంటి భారంతో ఉన్నావో మాకు తెలియకపోవచ్చు, నీ ఇంటి వారికి తెలియవచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, లేకపోతే నీకు భర్తకు తెలియకపోవచ్చు. ప్రియమైన సోదరులారా, మరి సోదరులారా, ఈ సమయంలో మీ గురించి మరి తెలియజేస్తున్న విశ్వాసం ఏంటి, మరి వాక్యం ఏంటంటే, ఆ యొక్క శుభవర్తమానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రేమైన సోదరులారా, మరి ఆజ్ఞాతికమే పాపం అన్నాడు. పాపం వల్ల జీవితం మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రేమైన సోదరులారా, మరి మన బైబిల్లో మరి స్పష్టంగా తెలుస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో కాదు, దేవుని మాట వినకుండా దేవుని చెప్పినట్టు మనుషుడు జీవించకపోవడం వల్ల పాపము మనిషి యొక్క జీవితంలో, మానవ యొక్క జీవితంలో సంక్రమించి ఆ యొక్క నిత్య మరణానికి, నిత్య శిక్షకు మరి పాత్రలుగా చేస్తుంది. మరి ఆ యొక్క శిక్షను తప్పించడానికి, ఆ నరకాన్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. సోదరులారా, పాపులు రక్షించుటకు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారం యోగ్యమైనదని మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 స్పష్టంగా రాయబడింది. పాపులు రక్షించడానికి ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మరి స్థితిలో ఉన్న ప్రభు నీ జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు శాంతి సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రభుకు నీతి నూతన జీవాలను ఇవ్వాలని ఇష్టమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతో సవాసం చేయాలనుకున్నాడు, హృదయంలో ప్రభు నివాసం చేయాలనుకుంటున్నాడు, శాంతి సమాధానం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, పరలోక రాజ్యం నిత్య జీవం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రేమైన సోదరులారా, మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక నిరీక్షణ ఏంటంటే, మాకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ, శుభ్రతమైన నిరీక్షణ ఏంటంటే, ఏదైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే, ఆ పరలోకములో, ఆ నిత్య జీవములో, యేసయ్య రాజ్యములో సదాకాలం మాకు ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. అటువంటి శాంతి సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క మొదటి కొన్ని కరపత్రికలు ఉన్నాయి, ఆ కరపత్రికలను చదవండి. దేవుని వాక్యం అని ఉంది, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక మాట ఉంది, వినటం వల్ల విశ్వాసం కలుగును, దేవుని వాక్యం చదవటం వల్ల నీ జీవితాలు మార్చబడతాయి. కాబట్టి ఇదంతా కూడా మరి మంచి మాట యోధికాలు మరి చెప్పడానికి మేము వచ్చినాం. ఈ శుభవార్తను అంగీకరించి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమును, అప్పుడు నీవును ఇంటి వారిని కూడా తప్పకుండా రక్షింపబడతాడు. ప్రేమైన సోదరులారా, నువ్వు చేయాల్సింది ఏది కూడా లేదు. నువ్వు ఉన్న స్థలంలోనే నీ మనసు కళ్ళు మూసుకొని యేసు ప్రభువారి నామంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు తప్పకుండా రక్షింపబడతావు. దేవుడిని దీవించి ఆస్వాదించును గాక. మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం.